की जय बोलो गणेश महाराज की गणपति पप्पा आधा लड्डू जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय बोलो गणपति महाराज की जय जय अंटुंड्रु अय्या गणपయ్యకు అదిగా వస్తుండు గజరాజు వస్తుండు కన్యమూల మహాగణపతి బంగారు బాల గణపతి చూడు గణపయ్య నుదుట బొట్టు పెట్టాము सत्यम दर्दन परिशिंचामि अमृतमस्तु अमृतमस्तु से स्वाहा ओम प्राणाय स्वाहा बाणाय स्वाहा व्यानाय स्वाहा दानाय स्वाहा समान ब्रह्मणे नमः अमृतनैवेद्यं समर्पयामि नमः भोगे फले से समर्पयामि नमः श्रीमन् महागणाधिपतये नमः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि नमः श्रीमन् महागणाधिपतये नमः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि नमः नवरत्न చేసుకోండి చెక్కడపడి ఒక పోగు రాక్షస చేక వర్గాలకు చెక్కడ ప్రవేశ నమస్కారం చేస్తారు సో ముందు పూజల వాటి పూజలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి 5 రోజులు పూర్తి చేసుకుని 6వ రోజు కూడా అత్యంత వైభవంగా పూజలు నిర్వహిస్తూ ప్రసాదాలు తీసుకుంటూ సో భక్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనము ఎల్బీనగర్ నియోజకవర్గంలోని గడ్డియన్నర డివిజన్లో వివేకానంద నగర్ మరి శ్రీ బొజ్జగణపయ్య యూత్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి గణేష్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ మరి రాఘవేంద్ర అఖిల్ వీళ్ళంతా మిత్ర బృందం అంతా కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఎన్ని రోజుల నుంచి నిర్వహిస్తున్నారు, వారి మాటలు తెలుసుకుందాం. మొదట రాఘవేంద్రని అడుగుదాం. నమస్తే బ్రదర్. నమస్తే. వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు కూడా అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా అనిపిస్తుంది వినాయక చవితి? ఏం చేసినావు ఫస్ట్ రోజు? ఎవ్రీ ఇయర్ లాగానే ఫస్ట్ రోజు గణేష్ స్థాపన చేసి అన్నీ మన వినాయకుడికి సంబంధించిన ఎవ్రీ ఇయర్ లాగానే అంటే మరి ఈసారి స్పెషల్ ఏం లేదా? అదే ముందు యాజ్ యూజువల్గా అది చేస్తూ ఈసారి కొత్తగా మనము అనుకున్న థీమ్ ప్రకారము మన ఋషీశ్వర స్వామి లాగా అనుకున్నాం కాబట్టి దానికి సంబంధించిన పూజ చేసి. ఋషీశ్వర స్వామి ఎక్కడ ఉంటాడు? ఋషి ధ్యానం ఉన్నాడు ఆ కాన్సెప్ట్లో తీసుకున్నా అంటున్నా. లేదు అక్కడ చూసాము అక్కడ ఇక్కడ మన జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఉన్న అన్ని మండపాల్లో ఇలాంటి విగ్రహం మీకు ఎక్కడ కనిపించదు. ఇది మేము స్పెషల్గా చేయించుకున్నాం అనమాట. సో ఇలాంటి మన విగ్రహాన్ని మనము గైడ్ డిజైన్ చేసి మీరు చెప్పారా? 2.5 months కింద వెళ్ళి మన కేకే మండల్ అన్న మన బర్కత్పురాలు ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మాకు ఇలాంటి మూర్తి కావాలని చెప్పేసి డిజైన్ ఇచ్చి మేము చేయించుకున్నాం అనమాట. అసోసియేషన్ మొత్తం మా అసోసియేషన్ అయితే ఏమైందంటే మేము 16 సంవత్సరాలుగా వినాయకుడిని అసోసియేషన్ ఫామ్ అయ్యి వినాయకుడిని పెడుతున్నాము. కానీ ప్రతి ఏడాది మన పిఓపి వినాయకుడు పెట్టి అందరూ పెద్ద గణపతి అనుకుంటా అలా వెళ్తుండే. కానీ లేదు మనం ఈకో ఫ్రెండ్లీకి వెళ్ళాలి, చిన్న వినాయకుడు వెళ్ళాలి, బాగా తీయాలి అని చెప్పేసి గత 3 ఏళ్ళ నుంచి మేము ఇలా చిన్న విగ్రహాన్ని తెచ్చి ఘనంగా చేయడం స్టార్ట్ చేసామన్నమాట. సో ఇలా 3వ సంవత్సరం అనమాట మేము మట్టి వినాయకుడు పెట్టడం. 3వ సంవత్సరం నుంచి 16 సంవత్సరం మొత్తం పెడతారు. మట్టి గణపతి మాత్రం 3 సంవత్సరాలు అవుతుంది. జనాలు వస్తురా ఆదరిస్తురా? చిన్న ఉందిలే గణేష్ అంటలేరు ఎవరు? లేదు అలా లేదు. చిన్న ఉన్నా కానీ మేము చేసే లైక్ డెకరేషన్ అవన్నీ జనాలకు అందరికీ అది నచ్చుతుంది అనమాట. జనాలకు కూడా ఏంటంటే లైక్ చూడంగానే అరే బాగుంది అన్న కాన్సెప్ట్ తీసుకురావాలనే మా ఉద్దేశంతో ఇలా చేస్తామన్నమాట ప్రతిసారి. సో 6వ రోజు మరి ఈ 6 రోజులు మొట్టమొదటి నుంచి ఎలాంటి పూజలు చేశారు? ముందుగా ఫస్ట్ గణపతి హోమం, తర్వాత ఇప్పుడు వచ్చే శనివారం రోజు గణపతి హోమం ఉంటుంది, అన్నదానం కార్యక్రమం ఉంటుంది. రోజు తీరొక పూజలు వంటకాలు అవన్నీ చేసి స్వామివారికి సమర్పిస్తాము. అలానే కుంకుమార్చన అలాంటివన్నీ కూడా చేస్తాము అన్నమాట. చెస్ ఆడుతురు, క్యారమ్ బోర్డ్ ఆడుతురు. అంటే ఇప్పుడు అందరూ ఒక సాఫ్ట్వేర్ కాబట్టి ఇప్పుడు కొందరికి కుదరట్లే. కానీ మా యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడనే పక్కనే మన వినాయకుడు ఉన్నాడు అనమాట. వీళ్ళు ఇక్కడ ఉంది, ఇద్దరు ఆడుతున్నారు అనమాట చెస్ క్యారమ్. ఏమన్నా భజన లాంటి కనీసం ఒక గంట సేపు అన్న గణేశాయ నమః అని మంత్రాలు ఏమైనా చదువుతున్నారా లేదా? అది లాస్ట్ తీసే ముందు రోజు మనకు ఒక స్వామివారు వస్తారు. ఆ స్వామివారితో భజన కార్యక్రమం ఉంటుంది. అదొక గంట పాటు ఉంటుంది. తర్వాత యథావిధిగా రోజు నార్మల్ పారాయణం చేస్తూనే ఉంటారు. మా ఇక్కడ కాలనీలో ఆంటీ వాళ్ళు
వాళ్ళందరూ ఉంటారు కదా, ఆంటీ వాళ్ళు వచ్చి పూజ అయిపోయిన తర్వాత కూర్చొని మంటపంలో పారాయణం చేయడం కానీ సహస్రనామం చదవడం కానీ అవన్నీ జరుగుతూ ఉంటాయి. అఖిల్ మొత్తం ఆయన అడుగుతున్నాం అనుకుంటున్నా. అట్లనే ఏం లేదు, మాకు ముందు పెద్దది కాయనే ఉండే ఎప్పటి నుంచో అట్లా. సో ఈసారి డిఫరెంట్గా అనుకున్నాం మేము కొంచెం, బికాజ్ విగ్రహం కూడా అట్లా వేయించినాం కాబట్టి కొంచెం ఫారెస్ట్ థీమ్ చేసామని చెప్పి. సో ఉన్న బడ్జెట్లో వి ప్లాన్ ఇన్ సచ్ అవే అనమాట. ఇట్లా సైడ్లో బ్యానర్స్ వేసి ఎల్ఈడి లైట్స్ పెట్టి కింద గ్రాస్ పెట్టేసి లైక్ కైండ్ ఆఫ్ ఫారెస్ట్ ఫీల్ చేద్దామని చెప్పి అట్లా మేము ప్లాన్ చేసినాం అన్నమాట. పాపం ఫారెస్ట్లోకి వెళ్ళి చూడకుండా కానీ మీ ఇక్కడ వచ్చి చూసినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏం చెప్తా ప్రజలకి, ఏం చెప్తా? ఇట్లనే అందరూ ప్రాపర్ సేఫ్టీ మెజర్స్ వాడుతూ లైక్ ఫాలో అవుతూ లైక్ నిమజ్జనం అప్పుడు కూడా ఏ ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు ప్రాపర్గా చేసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సేమ్ లేదా నైట్ ముందు ఉండేది, ఇప్పుడు అందరం పెద్ద అయ్యేసరికి ఎక్కడ ఎవరికి ఏం వీలవుతలేదు. బ్రో చేయండి, ఉత్సాహంగా ఉండాలి బ్రో. డాన్స్ అనేది లాస్ట్ నిమజ్జనం రోజే ఉంటుంది. యా ప్రాక్టీస్ చేయాలి రోజు ఇంతసేపు, రోజు ఇంతసేపు. దానికి ప్రాక్టీస్ అవసరం లేదు, ఇక మేము అందరం ఎప్పటి నుంచి చేస్తున్నాం కాబట్టి చేస్తాం నిమజ్జనం అంతే. ఇంకేమన్నా చెప్పదలుచుకుంటే? అన్నదానం అంటే ఆ రోజు సాటర్డే ఆఫ్టర్నూన్ చేపిస్తున్నాం అన్నదానం. మేము భక్తి ఉందా మరి మీలో? భక్తి ఉంది కాబట్టి పెట్టడం ఏదో 4 కలిసి 4-5 వేలు వేసుకొని తెచ్చి ఆడ పెట్టామా, ధూమ్ధామ్ చేసామా, పోయావా అన్నట్టు కాకుండా నిజంగా భక్తి ఉందా? లేదు, భక్తి ఐకమత్యం అనేది మా అందరిలో ఉంది కాబట్టి 17-16 ఇయర్స్ నుంచి మేము పెడుతున్నాం అట్లా. ఈ వినాయక చవితికే కలుస్తారా, మధ్యలో కలుస్తారా? లే మేము కలుస్తూనే ఉంటాం, ఎవ్రీ మంత్ వీకెండ్ అట్లా కలుస్తూనే ఉంటాము. క్లాస్మేట్సా లేకపోతే స్కూల్ ఫ్రెండ్సా, కాలనీ ఫ్రెండ్స్? కాలనీ మేట్స్, చిన్న ఉన్నప్పటి నుంచి అంతా కాలనీ మేట్స్. మేము పురాణ బ్యాచేనా? అంతకంటే మేము ఎక్కువనే. ఇంకా చెప్పాలి. ఎలా అనిపిస్తుంది? మాకు మంచిగా అనిపిస్తుంది ఎవ్రీ ఇయర్. బికాజ్ అంటే ఏంటంటే అంటే ఆఫీస్ చిన్నప్పటి నుంచి అంటే ఏంటంటే అందరు స్కూల్ అయిపోగానే వచ్చి కలిసేది. ఇప్పుడు అందరు పెద్ద అయిపోయాక ఆఫీసెస్ వెళ్తున్నారు కాబట్టి ఇట్లా ఒక గణేష్ ఫెస్టివల్ ఉన్నప్పుడే జస్ట్ అందరం రీయూనైట్ అయ్యి అందరం కలిసి ఒక ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం అవుతుంటుంది. 10 రోజులు బాగా ఎంజాయ్ అనమాట. ఇంట్లో కూడా ఏమన్నారులే, ఇంట్లో కూడా అరే పోయారు గణేష్. ఆఫీస్ వరకే ఇక్కడ ఈ నైట్ మామూలుగా ఉన్నప్పుడు అయితే ఇంత లేట్ అయింది అంటారు, ఇప్పుడైతే పోయినలే అన్నట్టు అంతే. ఎగ్జామ్షన్ ఉంటుంది. చూస్తూనే ఉన్నాము. ఈ సెట్ కూడా కొంచెం కేరళ మోడల్గా, అదే అయ్యప్ప స్వామి మోడల్గా పెట్టారు, పైన శివుని పెట్టారు. ఎవరిది ఇదంతా? ఇగో ఈయన ఈవెంట్స్ చేస్తాడు. పేరు విక్కీ. చెబ్రో ఈవెంట్ చేస్తారంట మీరు? అవునండి, మాది వీళ్ళ దగ్గర ఇప్పటి కూడా మోడల్నే తయారైన మంచిగా. మాకు 5 years నుంచి వీళ్ళకి వర్క్ చేయడం ఛాన్స్ ఇచ్చారు మాకు. సో ఈసారి ఫారెస్ట్ అనేది థీమ్ అనుకున్నారు. సో మేము ఏమనుకున్నామంటే ఒక విలేజ్ కాన్సెప్ట్ తీసుకురావాలనుకుంటున్నాము. సో ఇక్కడ కేరళ సెట్టింగ్ తీసుకురావాలని ట్రై చేసాము. లోపల అడవులు తిరిగినట్టు, చాలా అడవులు తిరిగినట్టుంది. యా చాలా అడవులు తిరిగింది. ఇంకా ఇక్కడ కూడా కొద్దిగా విలేజ్ కాన్సెప్ట్ ఉండేది, కొద్దిగా కాలనీ ఇష్యూస్ వల్ల చేయలేకపోయాం. మంచిగా అనిపిస్తుందా మరి? అందరూ వచ్చిన వాళ్ళు ఏమంటారు మరి? సూపర్ అంటారు. వాళ్ళని తెలుసుకోవాలి మీరు ఎట్లా ఉందా అనేది. వాళ్ళు వచ్చి మీ దగ్గరకు వచ్చి బాగా చేసామంటారు, నా లెక్కన పుచ్చిపోయి అని అలా? లేదు అట్లేం లేదు. మేము అంతా కలిసి నేను కూడా వన్ ఆఫ్ ద కమిటీ మెంబర్గానే వాళ్ళు నన్ను చూశారు. ప్రజలు అంటున్నారు టైం వచ్చి. యా చూస్తున్నారు ప్రజలు కూడా, అందరు కాలనీలో అందరు వచ్చి చూస్తున్నారు, బాగున్నారు అంటున్నారు. సో ఈ నెక్స్ట్ ఇయర్ ఇంకా కొద్దిగా కొత్తదనం తీసుకొస్తాం కంపల్సరీ. వీవినార్లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ వినాయకుడిని తయారు చేయాలనేది మా ఆలోచన. థ్యాంక్ యూ, విష్ ఆల్ ది బెస్ట్. రెడీ. మరి ఇలాంటి స్టోరీ చూసినట్టయితే మన 16 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ వివేకానంద నగర్లో ఉన్నటువంటి శ్రీ బుజ్జగన్నపయ్య యూత్ అసోసియేషన్తో వినాయకుని పెట్టడం జరుగుతుంది. 3 సంవత్సరాలు మాత్రం ఎకో ఫ్రెండ్ వినాయకుని పెడుతున్నాం. కానీ ఈసారి స్పెషల్గా మాత్రం జ్ఞానం చేస్తున్నటువంటి వినాయకుని పెట్టాము. మేము 3 నెలల ముందుగానే డిజైన్ చేయడం బర్కత్పూర్లో అని కూడా తెలియజేశారు. చూస్తూనే ఉండండి. విత్ కెమెరా అఖిల్తో మీ సురేష్ దండు. లక్ష్యం సమాజ హితం.